నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ మా కుటుంబం రుణపడి ఉంది. రాష్ట్ర ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు. విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ తీరు. జగన్ పై వర్ల రామయ్య ఫైర్. జూబ్లీహిల్స్లోని వైపీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు. కల్తీ నెయ్యిపై కొనసాగుతున్న విచారణ. ఐఐటి చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ఈ ఫార్ములా కార్ రేస్ కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో పాల్గొన్న కవిత విద్యార్థులతో కలిసి ర్యాలీ. సౌదీలో బస్సు ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసుల కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ఆసిఫ్ నగర్లో పరామర్శించారు. బాధిత కుటుంబాలను వెంటనే మక్కాకు పంపే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని, అలాగే డిఎన్ఏ పరీక్షలు 60 రోజుల్లో పూర్తి చేసి నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. इनके भाई है अभी शोएब जो है उनका अभी पासपोर्ट आया ना थोड़ा 2-3 दिन से ना थोड़ा थोड़ा साइड दे चलो चलो आगे बढ़ो. नीचे गिरोगे आप, नीचे गिरोगे देखना. पीछे गाड़ी है देखो. पानी गिरते स्लिप होते चलो मैडम वो बात कर रहे हैं लेने के लिए बहुत अच्छी जगह है ना, उसी जगह मिलना होता है, मिल सकती है वैसे वजह से नहीं हम फादर हाँ छोटा भाई छोटे भाई भाई की बच्ची है. एक ही बेटी है, 2 बेटे हैं. जी 2 बेटे वहीं से अभी हाँ अभी एक ही यहाँ पे. 2 years बैक ऑलरेडी कोई अच्छी मैडम. तीसरी बार था उन्होंने गए सो तीसरी बार उन्होंने था, दूसरी बार उनकी वाइफ थे समझो. अब्बा हमारे दोनों दूसरी बार है, उनके शौहर बोलते सब तीसरी बार थे. पहले जाके थे अच्छा. కర్ణాటకలోని శివన సముద్రంలో నీరు తాగేందుకు కాలువలో దిగిన ఏనుగు కాలువ 60 అడుగుల లోతు ఉండడంతో బయటకు రాలేక సతమతం అవడం చూసి రంగంలోకి దిగింది రెస్క్యూ టీం. ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భారీ హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. ఏనుగును అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన హైదరాబాద్ చెందిన యాత్రికుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. अगर हो सकता आपके लिए क्या करना क्या बोलना बहुत बड़ी बात है अपनी हुकूमत रहती तो और लिमिट रहता था तो हमारे साथ कम से कम 4-5 घंटे हमारे साथी थे జైన మార్నింగ్ తెలియగానే ఆ రోజు వచ్చేసింది జైన మార్నింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత कोई भी मदद चाहिए यहाँ पे भी कुछ भी हमारे जैसे में रहेंगे आपके गाड़ी जाने के बाद मेरे सब तो रहेंगे बेटा जब भी बुलाएंगे कोशिश नहीं वही कर दे रहे नहीं ला सकते वही कंप्लीट कर दिया आधी रात को हमारे नहीं कंप्लीट करके रेडी है अब खाली तदफीन करने का पेपर वर्क कोई करना पड़ता है बाकी फैमिलीज कहाँ हैं सर आपके रिश्तेदार हैं एक ही घर के साथ पूरे एक ही घर में तो जानते हैं हमारे घर के 18 मेंबर्स हमारे घर के 18 मेंबर्स अमेरिका में बच्चा है उसकी भी बच्ची है कोई भी खिदमत कुछ भी लीजिए मेरे साथ वेरी सॉरी पहले आपको बैठ जाओ मैंने बच्चे ఒకసారి ఇద్దరు చుక్కా రామయ్య 100వ జన్మదిన సందర్భంగా విద్యానగర్లోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి సాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యా ప్రదాత తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన చుక్కా రామయ్య 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు కేటీఆర్. सर 1 सेकंड सर గౌరీశంకర్ గారు జయ కృష్ణ వెంకటేశ్వర ఇలాగే కొద్దినికి పెద్దలు మాన్యులు ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేనేమి లేదా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది లక్షలాది మంది పిల్లలు ఐఐటిలో చదివి అమెరికా లాంటి యూరోప్ లాంటి లండన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు అంటే వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీ పడే సత్తాను సంతరించుకునే విధంగా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుక్కా రామయ్య గారు ఒక అధ్యాపకుడిగానే కాదు ఐఐటీల్లో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఒక దిక్సూచిగానే కాదు శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన చుక్కా రామయ్య గారు వాళ్ళ 100వ మరి
బర్త్డే జరుపుకోవడం, జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. అందుకే వారిని కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అందరం కలిసి మా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా శత జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనరల్ గా ఎవరికైనా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా మరింత ఆరోగ్యంతో వారు ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ వారి జీవితం ఇట్లాగే ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. థ్యాంక్ యూ. అత్తాపూర్ రాజేంద్రనగర్ ఇండ్ల పట్టాలు రాని బస్తీ వాసులతో కవిత సమావేశమయ్యారు. వైస్ ప్రెసిడెంట్ సమస్యల గురించి చెట్టు కింద ఆగుదాము మేడం, రావుదాము. ఆడపిల్లలు ఊరుకుంటారు, వాళ్ళతో మాట్లాడిందో కొంచెం కష్టం మేడం, అంటున్నా. మీరు వస్తున్నారు ఒకటే రోజు మీకు రోజు ఇదే ఉంది కథ. కరెక్ట్ మేడం, నీళ్ళు కిందికెళ్ళి మోసుకోవాలి. ఇప్పుడు ఏదో మాట్లాడండి ఇక్కడ అమ్మా ఇక్కడ మాట్లాడండి. మంచిదేనా? ఏం సంగతి? పట్టా ఉందా ఇల్లుకి? మీకు పట్టా లేదా? ఇట్రా, పట్టా లేదా? ఎన్నేళ్ళ? 50 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. ఇడికి వచ్చి 50 ఏళ్ళు అయిందా? ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులు? 30 ఏళ్ళు అవుతుందా? ఇంతవరకు పట్టా రాలేదా? పట్టా రాలేదా? అన్న మీరు చెప్తారా ఇష్యూ? ఇక్కడ ఒక్క అడుగు ముందుకు వచ్చి నువ్వు ఇట్రా అక్క, నా పక్క కూర్చో. మీ దగ్గర ముందుకు రచ్చిన, ముందుకు రా అక్క, కూర్చో, అటు కూర్చో. మీరు ఇట్లా కూర్చోరా, ఓకే. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. జై తెలంగాణ. ఒక్క నిమిషం ఆగండి, కాలనీ సమస్యలు చెప్తున్నారు. గట్టి గట్టి గట్టి. గత 40 సంవత్సరాలు చెప్తుంటున్నాం అక్క. ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తున్నారు, చేస్తామంటారు. ఇప్పటి వరకు ఇలాంటి గత ప్రభుత్వాలు అన్ని చేంజ్ అవుతున్నాయి అక్క. ఇప్పటి వరకు చేస్తామంటారు, ఎవరు చేయలేకూడదు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏమిస్తలేదు, కింద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అక్క. ఒక రోడ్ ఏమిస్తలేరు, బాత్రూమ్లు కట్టనిస్తలేరు. ఒక 40 ఏళ్ళ నుంచి చాలా పాడుపడ్డ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? 45 ఎకరాలు ఉంటుంది అక్క. మేము ఒక 10 ఎకరాలు, మా ఇక్కడ కింది వాళ్ళు మేము అందరం కలిసి ఒక 20 ఎకరాలలో కబ్జాలో ఉన్నాం అక్క. ఒక 40 ఏళ్ళ పైన అయింది అక్క. 20 ఎకరాల నెలలు ఉన్నాం అక్క. ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు కట్టనిస్తలేదు. జై తెలంగాణ. ఈ ఫార్ములా కార్య సంస్థలో గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగబద్ధమని, తప్పు జరిగిందనే నమ్మకంతోనే గవర్నర్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించారు. ఇందులో రాజకీయ కక్ష సాధింపు లేదు అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు వద్దు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించిందో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం. కాబట్టి కేసు పెట్టింది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైనట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు, ఏసీబీ ముందు కానీ, కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది. అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నాం. ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని, లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టేయమనండి, అసలు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం. ఇలా
కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది. కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది, ఎలక్షన్ల తర్వాత ఎట్లా చేస్తుంది అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి? దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు. కాబట్టి ఇది బేస్ చేసుకొని పసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు, కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఎవరి ఆలోచనలు వాళ్ళవని, ఆయన ఆలోచన అయిందని అంటూ నిండు నూరేళ్లు దేవుడి కరుణా కటాక్షాలతో బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆయన ఆలోచన ఎవరి ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో కవిత పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలున్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాండ్లుగా మారాయి. బల్బులు పెట్టేవాళ్ళు లేరు, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా నా ప్రయత్నం చేస్తానన్నారు ఈటెల రాజేందర్. కూడా వల్లకాడుగా మారిపోయింది. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా, మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు. కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు, ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు, ఈ వరుసగా ఎన్కౌంటర్ లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పేసి ప్రజా సంఘాలు, పరోక్ష సంఘాలు విమర్శ చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది, నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. ఒకరండి, హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ జరిగే బీజేపీ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనకపోతున్నారు.
మీకు సమాచారం ఉంటుందా సార్? హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. అంటే మీరు కులం మతం ప్రాతిపదికగా కామెంట్ చేశారు, వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? బీజేపీ తోటి ఎన్నికలు అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పాను. నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయ లేకపోతే ఎవరి మీద వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడమే మా గేమ్. అంటే ఒకటి మీరు అధికారం కోసం చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. క్లారిటీ ఇవ్వబోతున్నారా? మీడియా సృష్టి, కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటిది. అంటే సంజయ్ రాజేంద్ర కలిసి ఉన్నారా? కలిసి పనిచేస్తున్నారా? పనిచేస్తున్నాం అంతే. పార్టీ శ్రేణులతో మీటింగ్ అవుతున్నారు. జస్ట్ మీరు చాలా కొంత క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు? అంతా నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానళ్ళు చేస్తుంది తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏం లేదు. బీజేపీలో విభేదాలు చెప్పారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7.57 లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. सिंदूरी मदन गोपाल आर संतोष कुमार राजू निशा पारू तंबी भाई राठौर रंजित गौड़ ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య 100వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా వారిని కలిసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. చుక్కా రామయ్య గారి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది. నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కా రామయ్య గారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వాళ్ళు లేరు. నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు. అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను, సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి. ఐఐటి అంటే రామయ్య గారు, రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు. సమాజ సేవ కోసం, సమాజ హితం కోసం, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు చుక్కా రామయ్య గారు. రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. దాదాపు 35 ఏళ్ల అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది. ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద, ఎథిక్స్ మీద, మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన మాటల్లోనే కాదు, ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు. నిజంగా ఆయన 100 ఏళ్ల పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి, వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు. అక్రమ కేసులు అరెస్టే రాజమండ్రి జైల్లో చంద్రబాబు 53 రోజులు ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి అండగా నిలిచారన్నారు నారా భువనేశ్వరి. రాష్ట్ర ప్రజలందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు నారా భువనేశ్వరి. మీ అందరికీ గుర్తు చేయాలి, నేను ఎప్పుడు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన. ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి, అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది. ప్రజలు ఉన్నారు, ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు. ఆయన కోసం ఇంకా మళ్ళీ మనం ముందు చూడబోమేమో, ఒక నాయకుడు కూడా కోసం, ఒక పొలిటీషియన్ కోసం. ఎందుకంటే మనందరికీ రాజకీయ నాయకుడు అనేసరికి ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది, కానీ ఆయన కోసం ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోకుండా ఆయన కోసం ముందుకొచ్చారు చూడండి. అది మా కుటుంబం
ఎప్పుడు ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. నేరస్తులను ప్రోత్సహించేలా జగన్ తీరు ఉందని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. జగన్ అడుగడుగునా విద్వేషాలు రెచ్చగొట్టేలా అతని వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల రామయ్య. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని, అన్ని ఆర్థిక సంబంధిత కేసులు, భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి A1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా A1 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు. A1 ఈయన, A2 ఆయన, ఇట్లా అంతా ఉన్నారు ఆయన. జూబ్లీహిల్స్లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. టీటీడీ కల్తీ కేసులో విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్న అప్పన్నలతో పాటు టీటీడీ మాజీ ఈవో పలువురు అధికారులను విచారించింది. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారించనుంది. ఫ్రైడే అయితే రేపు ఫ్రైడే రావాలా? రేపు రమ్మంటే ఈరోజు వచ్చాను, జడ్జికి టైం ఇచ్చారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.